స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించగా నీలో జీవించుచు చలలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించదా చలలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నిన్నే ప్రకటించదా స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించగా నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించగా నీలో జీవించుచు పునరుద్ధానుడా నా యేసయ్యా పునరుద్ధానుడా నా యేసయ్యా మరణము గెలిచి బ్రతికించితివి నన్ను మరణము గెలిచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించగా నీలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించగా నీలో జీవించుచు ఉన్నటువంటి పెద్దలు చాలా చక్కగా పాడి దేవుని నామాన్ని కాబట్టి వారి ప్రత్యేక బట్టి వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో చివరి పాట నాగేసి వచ్చి పాట పాడాలని వారిని ఆహ్వానిస్తున్నాను. టైం అవుతుంది. నాగేసి వచ్చి ఆ కీర్తన పాడి అదే నామాన్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తునందు దేవుని సంగమా దేవుని బిడ్డలారా, ఈరోజు పెరుగుదలను బట్టి దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమని పరిశుద్ధ గ్రంథము తెలియపరిచింది. కాబట్టి మనమందరం కలిసి దేవుని మహిమపరిచి గణపరిచగలగా కుమార్తెగా కుమారుడుగా మనం ఉండాలని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనందరం కలిసి దేవుని మహిమ పరుచుకుందాం. నాతో కలిసి అందరూ పాడాలని మనం చేస్తున్నాము. నాతో కలిసి అందరూ పాడాలి. పాడరా పాడరా పాత పాట పాడు, కొత్త పాట లేదు, పాత పాటలే. పేజీ నెంబరు 84 84. ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధరింతును సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు ప్రకటింతును నీ సువార్తను
ప్రకటింతును నీ సువార్తను నిందలు మోపి హింసలు పెట్టిన ప్రకటింతును నీ సువార్తను ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము జానించును సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు తల్లిదండ్రులు తరివేసిన అన్నదమ్ములు తోసేసిన తల్లిదండ్రులు తరివేసిన అన్నదమ్ములు తోసేసిన కలగక యేసుని అడుగులలో కలబడకుండా నడిచెదను కలగక యేసుని అడుగులలో కలబడకుండా నడిచెదను ప్రాణము నాలో ఉన్నంత వరకు మరణము నాలో ఎంటాడినా ప్రాణము నాలో ఉన్నంత వరకు ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు ఆత్మరక్షణ కొరకై నేను ఆయక ముందుకు సాగెదను ఆత్మరక్షణ కొరకై నేను ఆయక ముందుకు సాగెదను అంతము వరకు ప్రకటింతును అసువులు వాసిన ప్రభు యేసును అంతము వరకు ప్రకటింతును అసువులు వాసిన ప్రభు యేసును అంత సాక్షులు చేరుటకై కలవరముందర సువార్తకై అంత సాక్షులు చేరుటకై కలవరముందర సువార్తకై ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో సత్యవాక్యము ధ్యానింతును సమయమునందు అసమయమునందు సమయమునందు అసమయమునందు ఇద్దరు కూడా పాటలు పాడి దేవుని నామాన్ని దేవుని బిడ్డందరూ కూడా ప్రపక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రారంభమైనటువంటి సంఘం అనుకుంటున్నాం. దేవుని యొక్క మాటలను మనం 30 నిమిషాలు ధ్యానం చేయబోతున్నాం. దయచేసి కూడా శ్రద్ధగా నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని వినాలని, దేవుని మాటలు విని మనము అర్థం చేసుకొని మనం వాక్యానుసారంగా జీవించాలని తెలియజేస్తూ ఉన్నాం. లేఖనాన్ని చదువుకున్నాం. సేవలో సురేష్ బాబు వచ్చి రూతు గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు, 1-2 వచనాలు చదవాల్సిందిగా ప్రయత్నం. చివరి వచ్చిన మీ అందరికీ నా ఉదయపూర్వక వందనాలు. ఋతు గ్రంథం న్యాయాధిపతి ఋతు గ్రంథం
మొదటి అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువులు కలుగుగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను ఎండబెట్టుకొని యోవాబు దేశమున కాపురములకు వెళ్ళెను. మనుషుని పేరు ఏలీయలేక అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేరు యెహోను తిర్యోను. వారు యూదా బెత్లెహేము వారినై ఎఫ్రాతీయుడు. వారు యెహోవాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేవి. థ్యాంక్ యూ. సురేష్ బాబుకు వందనాలు తెలియజేస్తున్నాము. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. దయచేసి పిల్లలు బయట ఉండద్దు, మొత్తం వచ్చి కూర్చోవాలి. దేవుని వాక్యాన్ని మనము ప్రార్థన చేసుకొని ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, దయగల నాయన, మహోన్నతుడా, మా పరమ తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. శ్రమల నాయన, పాటల ద్వారాను వాక్య పఠనం ద్వారాను మీ నామాన్ని స్మరించి ఉన్నాము తండ్రి. ఈ శ్రమల నాయన, నీ యొక్క మాటలను మేము ధ్యానించినట్లుగా మీరు మాలో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు దేవుని సంఘమునకు మరొకసారి ధన్యవాదాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మన సంఘంలో ధ్యానించబోతూ ఉన్నాం. ఈ దినము రూతు గ్రంథాల గురించి నేను మీకు మాట్లాడాలని, బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వాక్యాన్ని వినాలని తెలియజేస్తున్నాను. పిల్లలు కూడా అటు జరగద్దు. ఇటువంటి ప్రతి సన్నిధిలోనైనా ఇది దేవుని సన్నిధి, దేవుడు ఉన్నటువంటి భయంతో మనం ఈ ప్రాంతంలో ఉండాలని తెలియజేస్తున్నాం. ప్రభుత్వం దేవుని యొక్క సంఘం లేఖనాన్ని గమనించినప్పుడు రూతు గ్రంథాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రూతు గ్రంథాన్ని మనం గమనించినప్పుడు మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 7 దినముల యందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను పెట్టుకొని మోయాబు దేశమున కాపురములకు వెళ్ళెను. ప్రభువుకు దేవుని పిల్లారా, అంతకు ముందు న్యాయాధిపతులు దేశాన్ని పరిపాలించారు. న్యాయాధిపతులు దేశాన్ని ఏలేటప్పుడు, లేకపోతే పరిపాలన చేసేటప్పుడు ఇదిగో ఒక ఆయన ఏం చేశాడంటే యూదా దేశ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి ఆయన తన పిల్లలు తీసుకొని, భార్యను తీసుకొని తిరిగి వెళుతూ ఉన్నాడు. ఎక్కడ చేస్తున్నాడంట? యూదయ దేశపు బెత్లెహేము నుండి. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని అర్థం అండి. సమృద్ధి గల ప్రాంతము, ఆశీర్వదించినటువంటి పట్టణము. అలాంటి పట్టణంలో నుంచి ఎక్కడికి వెళ్తున్నాడంటే మోయాబు దేశానికి ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నాడండి. మోయాబు దేశం అంటే మనం గమనించినప్పుడు ఒకసారి ఆదికాండము 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు, ఆదికాండము 19వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చివరి వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియజేయబడతా ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు, లేఖనాన్ని చూసినప్పుడు 19వ అధ్యాయము 34వ వచనాన్ని చూసి 34వ వచనం చదివినప్పుడు, మరునాడు అక్క తన చెల్లిని చూసి, నిన్నటి రాత్రి నా తల్లిదండ్రులను చేరించుకుని ఈ రాత్రి అతనికి ద్రాక్ష తాగించి
తర్వాత నీవు లోపల రకంతో చెల్లించుము, అలాగన మన తండ్రి వలన సంతానం కొనేసుకుంటామని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి తాగించిరి. అప్పుడు చిన్నది లేచి అతనిగా చేయించను. ఆమె ఎప్పుడు చేయించను, ఎప్పుడు లేచిపోయినా అతనికి తెలియదు. అలాగ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తన తండ్రి వలన గర్భము లేరు. వాళ్ళు పెద్దని కుమారులు కని వారికి మోయాబు అని పేరు పెట్టెను. అతడు నేటికి వరకు మోయాబులకు మూల పురుషుడు. ఎక్కడి నుంచి వెళ్తున్నారంటే యోదయ దేశపు బెత్లెహేము నుండి, దేవుని పట్టణం నుంచి, సమృద్ధి కలిగినటువంటి ప్రాంతంలో నుంచి ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ మోయాబు దేశం ఎవరు అంటే లోతు యొక్క కుమార్తె ద్వారా అటువంటి పెద్ద కుమారుల సంతానమే ఈ యొక్క మోయాబు బైబిల్లో తెలియజేయబడతా ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నుంచి, లేకపోతే దేవుని యొక్క ఆ పట్టణంలో నుంచి ఎక్కడ ఉండాలంటే శపించబడిన పట్టణానికి అనగా మోయాబు దేశానికి ప్రయాణమై వాళ్ళు వెళ్తున్నట్టు దేవుడు వారికి మీకు స్పష్టంగా బోధించబడతా ఉందండి. ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎందుకు మీరు బెత్లెహేము ప్రాంతం నుంచి మోయాబు వంటి ప్రాంతానికి వారు బయలుదేరి వెళ్తున్నారని మనం గమనించినప్పుడు ఆ యొక్క బెత్లెహేము ప్రాంతంలో ఏం జరిగింది అంట? అక్కడ ఏం జరిగింది అంటే కరువు వచ్చిందని బైబిల్ ఏమొచ్చిందట? కరువు. చూడండి, ఆ దేశంలో కరువు వచ్చింది. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఇదిగో వారు జీవనోపాధి కొరకు, బ్రతుకుల కోసం, ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి అక్కడ పనులు లేవు బ్రతకడానికి. కానీ వేరే ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలైనా కష్టపడి పని చేసుకొని సంపాదించుకుంటామని ఎదురైనటువంటి ఆయన తన భార్యటువంటి నయోమిని పెట్టుకొని తన ఇద్దరు కుమారులైన మహిళలను కీలటువంటి ఇద్దరు కుమారులను పెట్టుకొని మోయాబు దేశములకు వారు వెళ్ళారు. ఎందుకు వెళ్ళాలి అంటే ఏమొచ్చింది? ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చింది అనుకోండి, అందరికీ కష్టాలే. కరువు వస్తే కరువు వచ్చింది అనుకోండి, పైరు పంట పడదు. పైరు పండకపోతే మానవునికి పని దొరకదు. కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అలాగే గమనించినప్పుడు రాజులు గ్రంథాలు గమనించినప్పుడు కూడా ఏలియా రాయన్నాడు. ఇక్కడ ఏలియా గొప్ప ప్రాంత అయినప్పటికీ కూడా ఏలియా దేవునికి ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇదిగో మంచైనను వర్షమైనను పడకూడదని ప్రార్థన చేసినప్పుడు దాదాపుగా 3.5 సంవత్సరములు భూమి మీద మంచు కానీ వర్షం కానీ పడలేదు. మంచు పడలే, మంచులే కాదు, వర్షం పడినప్పుడు ఏం జరిగిందంటే కరువు వచ్చేస్తా ఉంది. కరువు వచ్చినప్పుడు ఎందులో దేవుడు ఎవరైనా ఏలియాతో మాట్లాడుతూ, ఏలియా నీ వెళ్ళు, అందులో ఆ బాబు దగ్గర వెళ్ళు, నీకు ఆహారం పెడతానన్నప్పుడు ఏలియా ఎలియా వాళ్ళ వెళ్ళినప్పుడు ఆ కరువు కాలాన దేవుడు కాకుల ద్వారా ఏం పంపించారంట? రొట్టెను, మాంసాన్ని పంపించాడండి. దేవుడు పోషించగా, దేవుడు మనం కరువు కష్టాలు ఉన్నప్పుడు, లేకపోతే మనం కరువు వచ్చిందనుకోండి, ఎక్కడ పైన పంటలు పడలేదనుకోండి, కానీ దేవుడు పోషించడా? దేవుడు మనకు సహాయం చేయడా? అందుకని మత్తయి సువార్త అంటాడు. ఆ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు మాట్లాడుతూ ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఎవరన్నా ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తము, అవి కోయము, అవి బట్టలు కూర్చుకోవము, వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా? అవునా కాదండి? ఆకాశ పక్షులు చూస్తూ ఉన్నాం, కొన్ని జీవరాశులు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు వాటికి ఏ పూటకు ఆ పూటగా ఆహారాన్ని పని పెడుతూ ఉన్నాడు. కానీ ఏదైనా మనకు సమస్య వచ్చినప్పుడు, ఏదైనా మనకు
ఏదైనా మనకు ఒక కరువు వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వెంటనే మూట తప్పుకొని ఏదైనా ప్రాంతానికి బ్రతుకుదామని అందరము వెళ్ళిపోతూ ఉంటాం. అదే పరిస్థితి అది. ఏరియా వర్షం పడలేదు, వర్షం పడినప్పుడు కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఇదిగో వాళ్ళ దగ్గరకు ఏరియా దేవుడు పంపించాడు. ఆ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కాపుతో దేవుడు పంపించాడట, మాంసాన్ని పంపించి రొట్టెలు మాంసాన్ని పంపించాడు. కాపు దస్తాయా మాంసం? కాపు రొట్టె తీసుకొచ్చి పంపిస్తాయా? పిల్లల చేతులు ఏదైనా తినేటువంటి ఒక వస్తువు ఉందనుకోండి, అవి లాక్కోపోవడానికి అవి ఆ అవకాశం తీసుకుంటే కాపులు ఏది ఆకు కరువు కాలని ఇచ్చాడట, మాంసాన్ని రొట్టెను పెట్టినట్టు మనము లేఖనాల్లో చూస్తూ ఉంటాం. కరువు కాలాన్ని కూడా దేవుడి మీద మనం ఆధారపడితే, మనం దేవుడి మీద నీవు నేను కూడా నా దేవుడు ఉన్నటువంటి విశ్వాసంతో మనం జీవించగలిగితే, దేవాతి దేవుడు ఏం చేస్తాడంటే ఎలాంటి కరువైనప్పటికీ కూడా మనం పని చూపిస్తాడు, మనం బ్రతుకుతాం. కానీ మన విశ్వాసము సరైనగా కాకపోతే, మన విశ్వాసము మనము దేవునికి నమ్మకంగా మనం జీవించకుండా దేవుడు నాకు సహాయం చేయగలిగితే దేవుడు సహాయము చేయడం విషయాన్ని లేక మనకు బోధించబడతా ఉందండి. అలాగనే గమనించినప్పుడు, అలాగనే ఒక స్త్రీ ఏం చేస్తుందంటే కరువు వచ్చినప్పుడు, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆమెకు కుమారుడు ఉన్నాడు. ఆమె వివరాలు భర్త చనిపోయింది. ఆ స్త్రీ ఏం చేసిందంటే ఇదిగో కొంచెం పిండి ఉంది, గుడ్డిలో కొంచెం నూనె ఉంది. ఆమె అనుకుంది ఏమనుకుంది వచ్చండి, ఈ ఒక్క రొట్టెతో ఒక రొట్టె చేసుకుని ఈ రోజు తిని రేపు చచ్చిపోదాం అనుకుని ఆమె ఏం చేసిందంటే ఆ రొట్టె చేసుకోవడానికి 2 పుల్లల కోసము ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఇదిగో దైవజనుడు ఏరియా వచ్చాడు. అక్కడికి ఏరియా వచ్చేస్తున్నాడు, అమ్మా నాకు ఆకలిగా ఉంది, నాకు చాలా ఆకలిగా ఉంది, అమ్మా నాకు కొంచెం రొట్టె చేసిస్తావా అన్నప్పుడు ఆమె అంటుంది, యెహోవా జీవముతోడు కరువు వచ్చింది కనుక నాకు ఎక్కడ పంటలు పడలేదు, ఎక్కడ ధాన్యం దొరకలేదు. ఇదిగో నాకైతే కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. ఈ రోజు ఆ పిండి ఆ నూనెతో రొట్టె చేసుకుని తిని చనిపోదాం అనుకుంటున్నానయ్యా అన్నప్పుడు ఆ ఏలి అంటాడు, అమ్మా నేను చెప్పినట్టు నీవు చేయమన్నాడు. వెంటనే ఆమె వచ్చింది. వెంటనే ఆమె ఆ ఉన్నటువంటి ఆ పిండిలో నుంచి ఒక రొట్టెని చేసి ఏలియాకు ఆహారం పెట్టింది. ఏలియాకు ఎప్పుడైతే ఆహారం పెట్టిందో ఆ కరువు పోయేంత వరకు కూడా బుడ్డిలో నూనె కలగలేదు, కొండలో పిండి తరగకుండా దేవుడు వారిని ఆశీర్వదించినట్టు బైబిల్ బోధించబడతా ఉంది. దేవుడు మనం భక్తులుంటే చూస్తూ ఊరుకోడు. దేవుడు మనం ఆకలితో ఉంటే ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన అంటాడు, సింహం పిల్లలు లేవి కదా ఆకలి కూడా అంటాడు. ఏంటంటే సింహం పిల్లలు లేవి కదా ఆకలి కూడా. సింహం పిల్లలకు ఆకలి ఉందండి. సింహం ఏంటి, అడవికి రాదు, కానీ వాటిని పోషించే దేవుడు నిన్ను పోషించడా, నన్ను పోషించడా? అలాగే ఈ యొక్క ఎలుగుడు ఏం చేశాడంటే ఆ ఊరిలో కరువు రాగానే తన భార్యని అంట పెట్టుకొని, తన బిడ్డను కొడుకునంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళారండి. ఏ దేశానికి వెళ్ళారు చెప్పాలి? ఏ దేశానికి? మోయాబు దేశానికి. ఈ మోయాబు దేశం అంటే ఏ దేశం? అది అక్రమ సంతానము. అర్థం చేసుకోవాలండి. ఏ దేశం అది? అక్రమ సంతానము. అక్రమ సంతానము. అలాంటి దేశానికి వెళ్ళి వారు సంపాదించుకుందామని ఆ ప్రాంతానికి తిరిగి వెళుతున్నారండి. తర్వాత ఏం జరిగిందో లేఖనం చూసినప్పుడు గమనించినట్లయితే ఆ మనుషుల పేరు ఎలీమెలెకు. ఏ పేరు తెలియదండి? ఏ పేరు చెప్పాలి? ఏ పేరు అంటారు? ఎలీమెలెకు. అదే ఆ ఎలీమెలెకు అతని యొక్క భార్య పేరు నయోమి. ఏ పేరు భార్య పేరండి? నయోమి. అతనికి 2 కుమారులు. వారి పేరు ఏంటంటే మహల్లోను, మరొకరి పేరు ఏంటంటే కీలోను. వారు
యూదా బెత్లెహేము వారి ఎఫ్రాతీయు వారు మోయాబు దేశం మీద అక్కడ కాపురం ఉండేది. దేవుని సన్నిధిలో నుంచి, దేవుని యొక్క సన్నిధిలో నుంచి వేరే ప్రాంతానికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధి అంట బెత్లెహేము ప్రాంతము. బెత్లెహేము అంటే రొట్టెల విల్లు, సమృద్ధి గల ప్రాంతము. అలాంటి ప్రాంతంలో నుంచి ఏ ప్రాంతం వెళ్తున్నారంటే మోయాబు దేశానికి వారు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారండి. అక్కడ కాపురం ఉంటే మాత్రం కాదు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంట, ఆ మోయాబు దేశంలోనే తన ఇద్దరు కుమారులకు మోయాబీయులను తీసుకుని వచ్చి వివాహం చేసింది. ఏం చేసిందంట, ఇద్దరు కుమారులకు ఆ మోయాబు దేశంలోనే ఇద్దరు స్త్రీలను చూసి వివాహం చేయడము జరిగిందండి. ఏ వృత్తి చేసిందంట, మోయాబీయులతో చేసిందండి, వివాహం చేసింది. వివాహం చేసినప్పుడు ఏం జరిగింది అంటే, నయోమి పెరిగినటువంటి ఎలుగులకు చనిపోయిన తర్వాత ఆమె కుమారులకు నిలిచిరి. వారు మోయాబీయులను పెళ్లి చేసుకునేది. వారిలో ఒకదాని తర్వాత రెండోదాని పేరు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి, ఎప్పుడైతే దేవుని పట్టణంలో నుంచి మోయాబు ప్రాంతానికి, శపించిన ప్రాంతానికి ఇదిగో ఈ యొక్క ఎలుగులకు నయోమి పేరారు. పేరిన తర్వాత ఆ ప్రాంతం కొన్నాళ్ళకి తన భర్తకు నయోమి భర్తకు బట్టి ఎలుగులకు చనిపోయారండి. ఏం చేయమంట, అక్కడ చనిపోవడము జరిగింది. ఎవరు చనిపోయారు? ఎలుగులకు చనిపోయారు. ఇంటి యజమానుడు చనిపోయారు. ఇప్పుడు ఎవరున్నారంట, నిలవాళ్ళలో ఉంది, ఆ నయం ఉంది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు, ముగ్గురు మాత్రమే మిగిలిపోయారు. ఆ తర్వాత ఆమె కుమారులు వయసు వచ్చింది. వయసిన తర్వాత ఇద్దరు కుమారులకు ఆ మోయాబు దేశంలోనే ఇద్దరు స్త్రీలను చూసి వారికి వివాహం చేయడం కూడా జరిగింది. ఇద్దరికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులకు ఏం జరిగిందంటే, ఇద్దరు కుమారులు చనిపోవడము జరిగిందండి. ఏం జరిగిందని అక్కడ ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఎంత బాధగా ఉండదు చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎంత బాధగా ఉండదు, ఎంత దుఃఖము, ఎంత వేదన, ఎంత ఆవేదన ఆమె యొక్క మనసులో ఉండొచ్చు. ఎందుకంటే భర్త, అలాగే ఇద్దరు కుమారులు, అలాగే ఆమె నలుగురు సంతోషంతో అయ్యా ఇదిగో ఆ దేశం వెళ్ళి ఇదిగో కొంతకాలం కష్టపడి సంపాదించుకొని మళ్ళీ వర్షం పడిన తర్వాత ఈ గడుపైన తర్వాత అందరూ ఇంటికి వద్దామనుకొని నవ్వుకుంటూ ఆనందంతో పెరిగినటువంటి నలుగురు ఎవరంటే ముగ్గురు చనిపోవడము జరిగింది. ఇద్దరు కుమారులు చనిపోయారు, భర్త ఇద్దరు కుమారులు చనిపోయారు, భర్త చనిపోయాడు. చివరికి ఒంటరిగా ఉంది. తర్వాత వారి అవలసులు కాబట్టి వారిద్దరు కుమారులకు ఇద్దరు స్త్రీలు వివాహం చేసింది. అప్పుడు ముగ్గురు స్త్రీలు ఒంటరిగా మిగిలిపోయారు, భర్తలేని వారిగా, విధవరాలుగా మిగిలిపోయారు. ఎంత బాధగా ఉండొచ్చు ఆలోచించి, ఎంత దుఃఖమో, ఎంత వేదనో, ఎంత ఆవేదనో, ఎంత మనోవ్యాధులతో నిజంగా ఆ కుటుంబంలో ఆనందం ఆ కుటుంబము, సంతోషం ఆ కుటుంబము ఇప్పుడు ఎలా ఉందంటే దుఃఖంలో ఉంది ఆ కుటుంబము. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇద్దరు కుమారులకు విధవరాలు ఆమె కష్టపడి పని చేసుకొని ఇద్దరు కుమారులకు వివాహం చేయడము జరిగిందండి. పెద్ద కుమారుడికి ఏమో వార్పాన్ని ఆమె నుంచి వివాహం చేశాడు. రెండో కుమారుడికి ఏమో రూతు నుండి ఆమె నుంచి వివాహం చేయడము జరిగింది. ఆ తర్వాత నయమంతా ఉంది, అర్థాంతరి పాలతో మాట్లాడుతుంది. అమ్మా, దేవుడు నా యొక్క దుఃఖాన్ని కలుగు చేసి నేనైతే ఆనందంతో సంతోషంతో
నేను నా పిల్లలు ఆనందంలో ఈ ఊరికి వచ్చాము, కానీ ఇప్పుడు దేవుడు ఆ సంతోషాన్ని దూరము చేశాడు. కుమారులు పోయారు, భర్తను కోల్పోయాను. నేను వయసున్నటువంటి ఆడపిల్లలు మీరు కూడా తిరిగి మీ పుట్టింటికి వెళ్ళిపోండి. మీరు కూడా వెళ్ళి మీ పుట్టింటికి వెళ్ళిపోండి. మీరు కూడా, ఎందుకంటే నేను ఇప్పుడు వివాహం చేసుకొని ఒక బిడ్డల కన్నా మీరు వారి పెద్దలైన వరకు మీరు ఉండలేరు. కానీ తిరిగి మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోవాలి. కానీ పెద్ద పాడైనటువంటి ఓర్పు ఏం చేసిందంటే, ఏం చేసి తెలుసండి, ఆమె మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఎవరెవరున్నారు? నయోమి, రెండు ఆమె, వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారండి. అంతలో చూడండి, 10 గమనించినప్పుడు అంతలో వారు ఎలుగెత్తి ఏడ్చి నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చేదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు ఆడేలా, మీరు పెళ్లి చేసుకోవడమే, ఇంకా కుమారుల గర్భంలో ఉందిరా, నా కుమార్తెలా తిరిగి వెళ్ళి నేను పురుషులతో ఉండలేని ముసలిదాలను నాకు నమ్మిక కలదని చెప్పి రాత్రి పురుషులతో నుండి కుమారులను కలినను వారు పెద్దవాళ్ళ వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి ఉండురా. నా కుమార్తె రాలది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించిందని వారితో చెప్పాను. అదంతా ఉంది. మీరు వయసున్నటువంటి పిల్లలు మీరు తిరిగి మీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి. ఆ మాట అన్నప్పుడు, లేక మీరు మనం గమనించినప్పుడు, ఆ మాట అన్నప్పుడు లేక రాబడతా ఉంది, వారు ఎలుగెత్తి ఏడవగా పక్కన అత్తను ముద్దు పెట్టుకొనేను. ఏమైనా ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నాను. ఎలా ఉంటుంది? ఏం ఏడుపు కదండి? ఎలా ఉంటుంది? ఇద్దరు కుమారులు కోల్పోయింది, ఒంటరిగా ఉంది. ఇద్దరు కుమార్తెలు విధవరాలుగా ఉన్నారు, బాల విధవరాలుగా ఉన్నారు. అత్త అంటుంది, అమ్మా నీవు నీ పుట్టింటికి మీరు వెళ్ళిపోండి, నేను ముసలిదాలను అన్నప్పుడు వాళ్ళు ఎలుగెత్తి చేశారు. ఎలా ఏడ్చారట? పెద్దగా ఏడుస్తూ ఉన్నారు, గంభీరంగా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలుగెత్తి ఏడిసి ఏం చేశారు అంటే, వాక్యం విధంగా పోయిన వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకోలేను. ఏం చేసిందంట ఓర్ప? ఓర్ప ఏం చేసింది? అత్తను ముద్దు పెట్టుకోలేను. తర్వాత రూతులు ఆమెను అడ్డుకోలేను అని మాట ఇక్కడ మనం తెలుసుకోబోతున్నా. పెద్ద గొడవేమో తెలుగు వెళ్ళిపోమని, కానీ తెలుగు అమ్మ ఏడ్చింది. ఏడ్చిన తర్వాత అత్త యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకుంది. ముద్దు పెట్టుకొని తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. కానీ చిన్న కోడలు రూతు ఉంది. ఆమె అయితే ఏం చేసిందంట? అత్తను అద్దుకున్న విషయాన్ని బైబిల్ మనం చూస్తున్నాం. అప్పుడు నయమంటూ ఉంది. ఏమంటుంది తెలుసండి? 10వ వచ్చిన వారు అక్కడ అంటుంది, ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలు వెంబడి వెళ్ళమను. ఆ అత్త అంటుంది, నయం అంటుంది, రోజు అమ్మా నీ తోడి కోడలు ఎవరు? నీ అత్త తిరిగి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వాడు మోయాబీలు కనుక వారి దేవుడు వారి బాబట్టుకొని దేవతలు వేరే ఉంటారు, వారి దేవుడు వేరేగా ఉంటారు. కాబట్టి వారి దేవుడు ఎందుకు వారి జనాంగంతో వెళ్ళిపోయింది. నీవు కూడా ఏంటంట? నీవు కూడా తిరిగి నీ యొక్క జనవేత నీవు పొమ్మని అన్నప్పుడు అందుకు రూత అంటుంది, అతను మాట్లాడుతూ, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టుమని, నన్ను బతిమాలవద్దని వద్దు. నీవు వెళ్ళిన చోటకే నేను వచ్చాను, నువ్వు నిన్ను చోట నేను నివసించగలను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు.
నీవు ఎక్కడ చనిపోతావో నేను అక్కడే చనిపోతాను, నేను ఎక్కడ పాతిపెట్టబడతావు నేను అక్కడ పాతిపెట్టబడతాననే విషయాన్ని సాయంత్రం నేను తెలియజేస్తున్నానండి. కనుక ప్రభునందు దేవుడు ఇద్దరి కోడలు మనం గమనించినప్పుడు పెద్ద కోడలేమో మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎదిగి వెళ్ళిపోయింది, కానీ చిన్న కోడలేమో అత్తను అత్తుకున్నది. అంత మాత్రమే కాదు కానీ ఆమంటూ ఉంది, అత్త నువ్వు ఎంత మాత్రమేనను నన్ను నీ దగ్గర నుంచి వెళ్ళిపోవద్దని చెప్పవద్దు. నీ జనమే నా జనం, నీ దేశమే నా దేశము. నీవెక్కడ బ్రతుకుతావో నేను అక్కడనే నీతోనే బ్రతుకుతాను. నీవెక్కడ ఏ పని చేసుకుంటావో నీతో కలిసి నేను కూడా అక్కడే పని చేసుకొని నేను బ్రతుకుతాను. నువ్వెక్కడ చనిపోతావో నేను అక్కడనే చనిపోతాను, కానీ నన్ను విడిచి పొమ్మని నువ్వు నాతో చెప్పవద్దని అర్థను అట్టుకున్న విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మనం గమనించినప్పుడు ఇప్పుడు తిరిగి ప్రయాణం అయ్యి ఎక్కడికి వస్తున్నారంటే బెత్లెహేము ప్రాంతానికి తిరిగి మళ్ళీ వస్తా ఉన్నారు. ఎక్కడికి వస్తున్నారు? మోయాబు దేశంలో నుంచి బెత్లెహేము ప్రాంతానికి తిరిగి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా వస్తున్నారు చెప్పండి? ప్రయోజనం ఎలా పోయారు? ఎంతమంది పోయారండి? 4 పోయారు. 4 ఎవరండి? ఎలుగులేకు, తర్వాత నయోమి, తర్వాత మహేలోను, కిల్లోను, 4 కొడుకులు, అలాంటి భార్య భర్తగా 4 వెళ్ళారు. తిరిగి వచ్చేటప్పుడు ఎంతమంది తెలుసండి? 2 వస్తా ఉన్నారు. ఎంతమంది వస్తున్నారు? 2 ఎవరు చెప్పండి? మీరు చెప్పండి, ఎవరు వస్తున్నారు? రూతు నయోమి 2 మాత్రమే వస్తా ఉన్నారు. 2 వస్తున్నప్పుడు ఆ గ్రామస్తులు కావచ్చు, ఇదిగో నయోమి వచ్చింది. ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేము ప్రాంతానికి వచ్చింది. వచ్చినప్పుడు అందరూ సంతోషంతో నయోమి పోయి చాలా సంవత్సరాలు అయింది, అదిగో వాళ్ళు మన ఊరికి వచ్చారంట, వాళ్ళు పాలతో పండి వాళ్ళతో మాట్లాడదామనుకుని పోయినప్పుడు ఆయన ఉంటుంది దుఃఖంలో ఉంది, ఏడుస్తున్నాను. వాళ్ళందరూ చూసి ఆ కన్నీరు మున్నీరైపోతామని ఏడుస్తా ఉన్నాడు. నయోమిని చూసి నయోమంటుంది, నన్ను నయోమి అని అనవద్దు. ఏమవుతుందా? నయోమి నన్ను నయం అంటే సమృద్ధి కాదు. నయం అంటే సమృద్ధి కాదు. నేను సమృద్ధిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు నన్ను ఏమని పిలవాలంటే మారా అని పిలవాలి. ఏమంటారంట? మారా. ఏమని పిలవాలి? మారంటే ఏంది? సేదు. మారంటే సేదు. నేను నయోమిగా వెళ్ళాను, నయోమి అంటే సమృద్ధిగా దానిగా వెళ్ళాను. ఇప్పుడు ఎలా ఉన్నానంట? సేదంటే అన్ని కోల్పోయాను, సమస్త నేను కోల్పోయేదాననే విషయాన్ని బైబిల్ మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నానండి. కానీ ఆ ప్రభునందు దేవుని బిడ్డారా, మన లేఖనాన్ని గమనించినప్పుడు అలాగనే ఈ యొక్క ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతం అంటే బెత్లెహేము ప్రాంతంలో వారికి బంధువులు ఉన్నాడు. ఆయన పేరు బోయాజు. ఏం పేరండి? బోయాజు. కనుక ఈ బోయాజు నేను ఈ రూతు వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగిందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం గమనించినప్పుడు, మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుడి వాక్యం మనకు తెలియజేయబడతా ఉందండి. యేసుక్రీస్తు యొక్క వంశావళి. ఈ యొక్క రూతు ఎవరు అంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిగా మనం లేఖనాల్లో మనము తెలుసుకోబోతున్నామండి. ఆ యొక్క బోయాజు రూతును వివాహం చేసుకున్న తర్వాత ఈ బోయాజు రూతు వలన ఆ సంతతిలో నుండి ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినట్లు బైబిల్ గ్రంథం ద్వారా మీకు నేను లేఖనాన్ని బట్టి తెలియజేస్తున్నానండి. 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు ఈ 1వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంటుంది. ఏంటనేది వంశావళి లిస్టు మనం చూస్తూ వచ్చాం. అబ్రహాము ప్రకారం, ఇస్సాకు యాకోబు ప్రకారం, యాకోబు యోధాను అన్నదమ్ముల ప్రకారం, యోధా తామారు పేరేసు ప్రకారం, పేరేసు జరహు ప్రకారం, పేరేసు ఇశ్రాయేలు
ఓబేదును కనెను, ఓబేదు యెషయాను కనెను, యెషయా దావీదును కనెను, దావీదు గోత్రపు సింహము ప్రభువైన యేసుక్రీస్తు వారిని వంశావళికి మనము ఇక్కడ చూస్తున్నామండి. యేసుక్రీస్తు వంశావళి ఏంటంటే ఇక్కడ రూతు యొక్క వంశావళి నుంచి యేసుక్రీస్తు వారు వచ్చినట్టు మన లేఖనాల్లో మనము తెలుసుకుంటున్నాం. కనుక ప్రభువునందు దేవుడులారా, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధికి మనం రాకుండా, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో దేవుడు మనము ఆరాధించకుండా మనము ఆ దేవుని ఆశ్రయాన్ని మనం వేరే ప్రాంతానికి వెళ్ళినట్లయితే మనం ఎన్ని కష్టాలు పడతామో, ఎన్ని శ్రమలు ఎదురవుతాయో కూడా ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తున్నానండి. మరి వారిని చెప్పాను, ఏం చెప్పారండి? యోనా గురించి చెప్పాను, అవునా కాదండి? దేవుడు బొమ్మ ఎక్కడ ఉన్నాడు? దేవుడు నిన్నే పట్టణంకి వెళ్ళి వాక్యం చెప్పన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడైనా తాను తీసుకుని పారిపోయాడు. దేవుడి మాట వినకుండా వేరే ప్రాంతానికి వెళ్ళడం వలన ఏం జరిగిందంట? ఆ సముద్రం మీద తుఫాన్ చేయడం, ఆయన సముద్రం పడవేయడం, ఎన్ని కష్టాలు మనం తెలుసుకోబోతున్నాం. కనుక ప్రభువునందు దేవుడులారా, యూదా గోత్రపు సింహమే ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. కనుక ఎప్పుడైతే ఆ ఓర్పైతే ఎందుకు ఆమె ఓర్పు ఏం చేసిందంటే అత్తను ముందు పెట్టుకుని పారిపోయింది, కానీ రూతు అయితే అత్తను అద్దుకున్నది. అద్దుకొని ఏమంటుంది? నీ దేశమే నా యొక్క దేశము, నీ జనమే నా యొక్క జనము, నీవెక్కడైతే ఉంటావో ఎక్కడే ఉంటాను, నీ దేవుడే నా దేవుడు అనగా మోయాబీయులు వారి దేవుడు వేరు, కానీ బెత్లెహేము ప్రాంతం ఉన్నటువంటి ఆ దేవుడు ఎవరైతే యెహోవా దేవుడిని ఎవరు ఆరాధించే వారిగా ఉంటున్నారు, ఎవరైతే యెహోవా దేవుణ్ణి వారు పూజించే వారిగా ఉంటున్నారు, యెహోవా దేవుణ్ణి గణపరిచే వారిగా ఉంటున్నారు విషయాన్ని బైబిల్ గ్రంథం మనకి ఇక్కడ స్పష్టంగా లేఖనం పెట్టి నేను తెలియజేస్తున్నానండి. కనుక క్రీస్తులో దేవుడి సహోదరులారా, యేసుక్రీస్తు వారు యూదా గోత్రపు సింహముగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. అందుకని బైబిల్ గ్రంథంలో గమనించినప్పుడు అదిగో యేసుక్రీస్తు వారు ఇదిగో కలిగిన మరియ గర్భము ద్వారా ఈ లోకములో మన కొరకు ఆ జన్మించినట్టు మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటామండి. ఎలా జన్మించాడు ఆయన? బైబిల్ లేఖనం రాబడతా ఉంది. 7వ అధ్యాయం 14వ వచనం ఏమన్నట? కన్యక గర్భవతి కుమారుని కలను ఆయనకు ఏంటంట? ఇమ్మానుయేలు పేరు పెట్టబడును. కన్యక గర్భవతి కుమారుని కంటే ఉంది కనుక ఆయన కన్యక గర్భం ద్వారా లోకంలో జన్మించాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించిన మాత్రమే కాదు, కానీ ఈ లోకంలో ఆయన 33 సంవత్సరములు జీవించాడు. జీవించాడండి 33 సంవత్సరములు జీవించాడు. 3 సంవత్సరముల 6 నెలలు ఆయన గొప్ప సువార్తను లోకంలో ప్రకటించాడు. ఉంది 3 సంవత్సరాలు యేసు గురించి ఆ సువార్త మొత్తం రాయాలంటే ఈ ప్రపంచం కూడా పడదని బైబిల్ మన స్పష్టంగా మనకు తెలియజేయబడతా ఉందండి. ఆయన ఎవరైతే దేవుని యొక్క కుమారుడు, ఆయన ఎవరైతే ఆయన లోక రక్షకుడు అనే విషయాన్ని దేవుని లేఖను బట్టి తెలుసుకుంటున్నానండి. అలా గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని మన జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తున్నప్పుడు వాక్యం రాబడతా ఉంది. మనం గమనించినప్పుడు ఆయన దేవుని కుమారుడుగా, ఆయన పరిశుద్ధుడిగా మనము తెలుసుకోబోతున్నామండి. కనుక ఈ యొక్క రూతు యొక్క చరిత్రను మనం జాగ్రత్త గమనించినప్పుడు రూతు చరిత్రలో ఏమున్నదంటే, రూతు చరిత్ర ద్వారా, రూతు గ్రంథము ద్వారా మన వరకు ఒక మహోన్నతుడు, ఒక పరిశుద్ధుడు ఈ లోకంలో జన్మించాడు. రూతు యొక్క వంశావళిగా మనం అక్కడ లేఖనం బట్టి తెలుసుకోబోతున్నామండి. రూతు యొక్క వంశావళిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యూదా గోత్రపు సింహము, ఎవరైనా యూదా గోత్రపు సింహం అని బైబిల్లో బోధించబడతా ఉందండి. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇదిగో 2 గ్రంథాలను కాబట్టి ఆలోచన చేసినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఇదిగో కొన్నాళ్ళ కష్టాలు వస్తాయి మానవుడికి, కొన్నాళ్ళు మానవుడికి చిన్న చిక్కులు వస్తూ ఉంటాయి, కొన్నాళ్ళు మానవుడికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి, కొన్నాళ్ళు మానవుడికి ఏమవుతామంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ క్రీస్తులోని మనము బాప్తిస్మం
శోధనలో నిలబడాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. ఆ శ్రమ వచ్చినప్పుడు మనము నిలబడాలి. అలా నిలబడగలుగుతేనే విశ్వాసము మనము ముందుకు సాగగలము, నిత్యత్వాన్ని మనము సంపాదించుకోగలము. కానీ వారి జీవితాలు కూడా ఆ గ్రామంలో లేకపోతే ఆ బెత్లెహేము ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు కొంతకాలము ఏదో ఉన్నదే బాబు తిని వాళ్ళ ప్రాంతంలో ఉన్నట్లయితే వారికి సమస్యలు ఉండవు. కానీ కరువు రాగానే బయటికి వెళ్ళిపోవడం వలన ఎన్ని సమస్యలు ఉన్నాయో మన లేఖను బట్టి మనము తెలుసుకోబోతూ ఉన్నామండి. అందుకని లేఖనంలో మనం గమనించినప్పుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన ప్రేమమయుడై ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడై ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలంటే విశ్వాసములు మనం ముందుకు సాగాలి, విశ్వాసాన్ని మనము బలపరుచుకోవాలి. మనం చాలా మంది మానవులను చూస్తున్నప్పుడు, చాలా మంది క్రైస్తవులను చూస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, కానీ ఏదైనా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సమస్య వచ్చినప్పుడు ఆదివారం ఏం చేస్తామంటే ప్రార్థనకు పాల్గొంటాం. ఏదైనా రాలేదంటే ఇవాళ మా కుటుంబంలో బాగలేదు, ఏదైనా ప్రార్థనకు పాల్గొన్నామంటే ఇవాళ చాలా ఇబ్బంది ముందు రాలేదు, ఇలా చాలా పనులే రాలేదు అంటూ ఉంటాం. కానీ అలాగా సాధారణ మాట విని మనం ఒలిగిపోయినప్పుడు ఏం చేస్తామంటే శ్రమ పాలు అవుతూ ఉంటాం. కనుక లేక బోధించబడతా ఉంది. క్రమం తప్పకుండా ఎబ్రిపత్రిక 10 అంటాడు, ఎబ్రి 10 అంటాడు, సమాజంలో కూడుట మాను కొనబడి అంటాడు. ఏంటంట? సమాజంలో కూడుట మాను కొనబడి అంటే అర్థం ఏంటంటే ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా ఎన్ని పనులప్పుడు కూడా, ఎందుకంటే పనులు ఎప్పుడు ఉంటూ ఉంటాయి. మామూలుగా మనం పనులు ఈ రోజు నాకు పని లేదని ఎవరు కూడా చెప్పజాలము. ఎప్పుడు కూడా మనకు పనులు ఉంటూనే ఉంటాయి. కానీ ప్రతి పనులప్పుడు కూడా క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మనము దేవుని సన్నిధికి మనం రావాలి, దేవుని సన్నిధికి రావాలి. అంతేకాని ఏదైనా పనినప్పుడు కూడా, ఏదైనా ప్రయాణం ఉన్నప్పటికీ కూడా దేవుడిని విడిచిపెట్టి మనం ఇతర పనులు పెట్టుకోకూడని విషయాన్ని బైబిల్ మనకి ఎక్కడ రాబడతా ఉంటుంది. ఆనాడైతే ఆయన సంఘం గమనించినప్పుడు అపొస్తలుల గ్రంథము 2వ అధ్యాయము గమనించినప్పుడు దేవుని వాక్యం రాబడతా ఉంది. 42వ వచనంలో రాబడతా ఉంది. ఎవరి వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఏడతెగక ఉండిరి. ఏం చేశారట ఆదిమ అపొస్తలులు? ఏం చేశారంటే అపొస్తలుల యొక్క బోధ ఏం చేశారు వాళ్ళు? అపొస్తలులు, ఆదిమ అపొస్తలులు ఏ బోధ అయితే బోధించారో ఆ బోధను బోధించారు. ఇంకేం చేశారంట? వారు ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, ఆ సహవాసాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అలాగనే వారు ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా పునాది జరిగించారు, ప్రార్థన చేయటం మానుకోలేదు. అందుకని వారు ఆత్మస్తులుగా వారు ముద్రించబడిన విషయాన్ని బయలుగా మనకు బోధించబడతా ఉందండి. ఇంకేం చేశారట? 40వ వచనంలో ఏం చేశారు? 40వ వచనంలో వారేక మనుషులై ప్రతి దినము దేవాలయంలో తప్పుగా కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ వాళ్ళ దైవజన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆపుచుకొనుచుండిరి. వారి ప్రభు రక్షణ పొందుతున్న వారిని వారితో అనుదినము వారితో చేర్చుచుండెను. ఆయన అపొస్తలులు ఈ విధంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధి, ఎందుకంటే మనము ఎప్పుడప్పుడు కూడా ఆదివారం అనగానే ప్రభు సన్నిధి, ఆదివారం అనగానే ప్రభు దినము, ఆరాధన దినము. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారు ఎదిగో మనందరి వరకు ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి పాప నిమిత్తం ఆయన ఆ కల్వరి శిలువలో మన కొరకు చనిపోయి ఆయన సమాధి చేసినటువంటి రోజు ఆదివారము, అదే ప్రభు యొక్క దినము. కాబట్టి ఆ ప్రభుత్వ మనము మన పనుల పనులు పెట్టుకొని దేవుని మనం ఆరాధించాలి. ఆరాధించినప్పుడు మనము ఆయన భయపరచబడతాడు. దేవుడు మన కుటుంబాలను కూడా
ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం సందేశం మనకు బోధించబడతా ఉందండి. కనుక క్రీస్తునందు వదలకుండా నేను ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. మరొక గ్రంథాన్ని గమనించినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి అనగా బెత్లెహేము ప్రాంతంలో నుంచి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయాడు. వారు వెళ్ళిపోవడం వలన అక్కడ అనేక కష్టాలు పడడం జరిగింది. ఏం కష్టాలు పడాలంటే కుమారుడు పోగొట్టుకున్నాడు, భర్తను పోగొట్టుకుంది, చివరికి ఒంటరిగా తిరిగి మళ్ళీ ప్రాంతానికి వచ్చింది. రూతుతో కలిసి వచ్చింది. కానీ రూతు ఎందుకు వచ్చిందంటే రూతు ద్వారా దేవుడు ప్రణాళికను సిద్ధపరచబోతూ వచ్చాడు. ఏంటో చెప్పడానికంటే రూతు ద్వారా ఇదిగో లోకములో ఒక రక్షకుడు పుట్టాలి. రూతు బోయాజు వలన యూదా గోత్రము సింహము లోకమార్గము జన్మించాలని దేవుడు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఆయన జన్మించాడు. ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు ఆయన 33 సంవత్సరం జీవించాడు. ఆయన జీవించిన జీవిత విధానాన్ని ఆయన అపోస్తలులు వారు జీవించారు. వారి క్రమం తప్పకుండా దేవుని ఆరాధించిన విధానాన్ని లేఖనాల్లో మనం తెలుసుకోబోతున్నాం. కనుక క్రీస్తులో ప్రేమ సహోదరి సహోదరుల దేవుని సంగమా ప్రతి ఆదివారమున క్రమం తప్పకుండా దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. అది దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మనం ఎప్పుడైతే దేవుడు ఒక ఆదివారం వారంలో ఒక ఆదివారం కానీ ఆరు తీసుకోకపోతే ఒకటేమో దేవునికి మనం లేక చెప్పాలి. బైబిల్ బోధించబడతా ఉంది. ఏ వారమైనా కానీ మనం పనులు పెట్టుకొని ఆ ఆదివారం నవరాత్రి భోజనంలో పాల్గొంటూ పడకపోతే మనం దేవునికి లెక్క చెప్పాలి. కనుక ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి రండి, దేవుడిని ఆరాధించండి. ప్రభు కొరకు ప్రకటన చేస్తూ ఈ వాక్యాన్ని నేను కలిగిస్తూ ఉన్నాను. మాటలు దీవించింది. ముందుగా క్రిస్తంగా సువార్తికులు మహిళ వచ్చి నవరాత్రి భోజన కార్యక్రమం జరిగించాలని ప్రేమ ద్వారా ఆహ్వానిస్తున్నాం.